సభ సూపర్ 6 సూపర్ హిట్ కోసం మంత్రి సవిత అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద ఉన్న కియా సమీపంలో 40,000 మందికి భోజనాలను సైతం ఏర్పాటు చేయించారు. ఇవాళ అనంతపురంలో జరిగే సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి హిందూపురం, మడకసిర, పెనుకొండ నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల కోసం అన్నదాన ఏర్పాట్లు చేయించారు. స్వయంగా దగ్గరుండి భోజనాన్ని వండించారు. అనంతపురం వెళ్తున్న టీడీపీ శ్రేణులు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. మందికి మీరు రెడీ చేశారు? ఇప్పుడు 30,000 మందికి అన్ని రెడీ. ఇంకా ఎంత మందికి కుషన్ పెట్టుకున్నారు? 15,000 మందికి 5,000కి సూపర్ 6 సూపర్ హిట్ కోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం దగ్గర మా ప్రతినిధి ఇటు దుర్గారెడ్డి ఉన్నారు. అక్కడ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. యోగానంద్ ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ సభా ప్రాంగణం ఏ విధంగా రెడీ అయింది? ఇంకో 2 గంటల్లో మాక్సిమం అక్కడ సభ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇప్పటికే అక్కడకు ఎవరైతే జనాలు హాజరు కాబోతున్నారో ఆ తాకిడి షురూ అయిందా? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ అనంతపురం జిల్లా నడిబొడ్డున ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ సభ కోసం టీడీపీ శ్రేణులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. మరి కాసేపట్లోనే కేవలం గంట 2 గంటల్లోనే పూర్తి స్థాయిలో కూడా సభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంటకు పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తులో సీఎం గారు కూడా ఈ ప్రోగ్రాంకి వస్తుండడంతో 1 గంట నుంచి ప్రముఖుల తాకిడి మొదలవబోతుంది. అందుకు ఏర్పాట్లు కూడా చూస్తున్న డ్రోన్ కెమెరాలతో ముఖ్యంగా భారీ స్థాయిలో కూడా చూపిస్తున్నారు. ఎక్కడ కూడా భద్రతా పరంగా ఎటువంటి చర్యలు లేకుండా కూడా అందులో జనం కూడా సిద్ధం చేసి ఉంచారు. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. సభలో ఏం మాట్లాడతారు, ఏమన్నా కొత్త వరాలు ఏమైనా ఇస్తారా లేదా ప్రజలకు ఏం చెప్పబోతున్నారని కూడా పూర్తి ఆసక్తిగా మారని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ ఈ పర్యటనకు దూరం కావడం కొంచెం నిరుత్సాహపరిచే అవకాశం ఉందంటూ కూడా టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. తెలంగాణ ఏపీ వాసుల కోసం అక్కడ పరిస్థితుల కోసం అక్కడ ఢిల్లీలో ఉండి సమీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి సభకు దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రానున్నారు. అక్కడ నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో ఏదైతే సభాస్థలి వద్ద కూడా హెలిప్యాడ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ సభలో గంట 2 గంటల్లోనే పూర్తి స్థాయిలో కూడా ప్రముఖులు అందుకు కాన్వాయ్ రిహార్సల్ అన్ని కూడా పూర్తి అయిపోయాయి. హెలిప్యాడ్ మరి కాసేపట్లో హెలిప్యాడ్కు పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు కూడా విజయవాడలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా చేరుకున్నారు. ఇప్పటికైతే ప్రముఖుల తాకిడి కూడా ఇటు మంత్రులు కానీ ఎంపీలు కానీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారని చెప్పాలి. సర్తాజ్ అయితే యోగానంద్ ప్రెసెంట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా వీళ్ళు డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కేవలం సూపర్ 6 గురించి మాత్రమే కాకుండా సో ఫర్దర్గా ఇటు ఎటువంటి హామీలను ప్రజలకు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మరో 15 ఏళ్ళు ముగ్గురము కలిసి ఉంటామంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు నాయుడు కూడా ఇదే వ్యాఖ్యానించడంతో మరొకసారి ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ముగ్గురము కలిసే ఉంటాము అనే సంకేతాలు కూడా బలంగా ఇచ్చేందుకే ముగ్గురు కలిసి అతిపెద్ద భారీ సభను కూడా నిర్వహించుకోవడం చూస్తూ ఉంటే సుమారుగా 4 లక్షల మందితో కూడా సభ నిర్వహించుకోవడం, ఈ 4 లక్షల మంది సాక్షిగా కూడా వీరంతా కూడా ఏకతాటిపై మేము ఉన్నాము అని చెప్పడానికే ఈ సభ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరో 15 ఏళ్ళు కూటమికి వచ్చే డోకా ఏమీ లేదు, ప్రజలు ఎవరు భయపడే అవసరం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సర్తాజ్ మొత్తంగా చూసుకుంటే ఇవాళ సభలో ఏం మాట్లాడబోతున్నారు అన్నది కూడా మనకి పూర్తి ఆసక్తికరంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ముగ్గురు కలిసి ప్రముఖ నాయకులు ఎవరు కూడా ఇట్లా సభల్లో పాల్గొనడం లేదు. ఇప్పుడు అయితే మా బాబు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే బీజేపీ శ్రేణులు కూడా ముగ్గురు కలిసి ఒకే వేదికపై ఏం మాట్లాడబోతున్నారు, ఎంతసేపు మాట్లాడబోతున్నారు, మినిట్ ప్రోగ్రాం కూడా మనకు తెలియాల్సి ఉంది. సుమారుగా 1:40 నిమిషాలకు పవన్ కళ్యాణ్ రానున్నారు, 2:20 నిమిషాలకు చంద్రబాబు గారు రానున్నారు. కాబట్టి సుమారుగా ఈ ముగ్గురు కలిసి సభలో గంట 2 గంటల సేపు ఉంటారు. ఆ 2 గంటల సేపులు ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా, ఏ ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు అనేది కూడా పూర్తి ఆసక్తికరంగా మనం చెప్పొచ్చు. సర్తాజ్ యోగానంద్ ద సేమ్ టైం ఇటు చూస్తే నిన్న ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇటు కూటమికి సంబంధించిన క్యాండిడేట్ గెలిచారు కాబట్టి ఆ సంబరాలు కూడా ఇవాళ ఈ మీటింగ్లో కనిపించే అవకాశం ఉందనుకోవాలి. ఖచ్చితంగా, ఎందుకంటే ముగ్గురు కలిసి బలపరిచిన అభ్యర్థి అయితే ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడం, అదేవిధంగా సిపి రాధాకృష్ణన్ కూడా నిన్న నారా లోకేష్ ప్రత్యేకంగా దీనిపై సమీక్ష నిర్వహించి సుమారు గెలుపు వరకు కూడా